పార్వతీపురం మన్యం జిల్లా కుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు జరగబోయే ఈవెంట్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జరగబోయే ఫిజికల్ ఈవెంట్స్, రాత పరీక్షలకు సీఐ తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. సుమారుగా 40 మందికి పైగా అభ్యర్థులకు ట్రాక్ షూస్ ఉచితంగా ఇచ్చారు. అలాగే ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వారికి ఉచితంగా రాత పరీక్షకు శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. అలాగే డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పే దళాలను నమ్మి మోసపోవద్దని, అలా ఎవరైనా మభ్యపడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించారు. రెండు ఉంటాయి. నిరాశవాది ఎప్పుడు కూడా 100 పోస్టులు ఉన్నా సరే మనకి ఎప్పుడు వస్తాయిలే ఆయన తలగొక్కుని వెనక్కి వెళ్ళిపోయే రకం. ఆశావాది అంటే అలా కాదు. ఒక పోస్ట్ ఉన్నా ఆ ఒక పోస్ట్ నా ఒక్కడి కోసమే ఉంది, నేను ఒక్కడనే అది సాధించాలి, అది నేను ఒక్కడనే కొట్టగలను అనే ఆశావాదం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరందరూ అలవాటు పరుచుకోండి. మీరందరూ అదే ప్రయత్నంలో ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రయత్నించండి, సరేనా? అంతే తప్పనమాట మాతో పాటుగా చదువుకున్న వాళ్ళు చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నాకంటే స్పీడ్గా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అయ్యే నేను పరిగెత్తలేను గల, లేదు కాదంటే చదవలేను గల, నాకు రాదులే. అయినా ఎక్కడ 40 మంది ఉంటే ఉన్న 20 పోస్టులు మిగతా 20 మంది ఎలాగా పోవాలి కదా అనే నిరాశావాదంతో ఎవరూ చదవద్దు. ఈ అవకాశం యాక్చువల్గా ఏంటంటే మాకు ఎందుకు వచ్చిందంటే ఈ ఆలోచన, మా ఉన్నతాధికారులు అనమాట ఇలా చేస్తే బాగుంటుంది. ఏజెన్సీలో చాలామంది అనమాట ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యి అదేవిధంగా అంటే కోచింగ్ లేక, రన్నింగ్ ఎలా చేయాలో తెలియక, ఎలా చదవాలో తెలియక, మినిమం చిన్న గైడెన్స్ ఇస్తే అందుకోగలరు. సో మీరు గైడెన్స్ ఇవ్వండి అని కొంతమంది ఉన్నతాధికారులు మా డిఎస్పీ గారు, ఎస్పీ గారు సూచనల మేరకు యాక్చువల్గా ఇలా ఫ్రీ కోచింగ్ పెట్టాలి, ఫ్రీ కోచింగ్ పెట్టి మీ అందరికీ ఇలాంటి సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన మాకు వచ్చింది. దీనికి నేను, నాతో పాటుగా మా తోటి ఎస్ఐలు అందరూ కూడా సహాయం చేయడం వల్ల మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని మేము నడుం బిగించి చేస్తున్నాం అనుకోవద్దు. లేకపోతే అనమాట వెరీ బోరింగ్ అబ్బా అర్జెంట్గా టీ తాగాలనుకోవద్దు. మీరు అన్నమాట ఇంతమంది స్టోరీస్లో ఏదో ఒక స్టోరీనైనా ఇన్స్పైర్ అయ్యి బాగా చదివి జాబ్ కొట్టాలనేది మా ముఖ్య ఉద్దేశం. అంతే, టైం వేస్ట్ అనుకోవద్దు. అందుకే దొరను కూడా యూనిఫామ్ వేసుకొని రమ్మన్నాం అతనికి కథ చెప్పడం కోసం. కుర్పం ఎస్ఐ గారిని రమ్మన్నాం, నీలకంఠపురం ఎస్ఐ గారిని కూడా రమ్మని చెప్పి వాళ్ళ అనుభవాలు పంచుకోమని చెప్పాం.